Hello friends, once again welcome back to the GAN Simplify యూట్యూబ్ ఛానల్. నో లైవ్ టెలికాస్ట్. భారత్ అరాచకం. పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత గడిచిన కొన్ని గంటల్లో ఎన్నో మార్పులొచ్చాయి. అవేంటనేది చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం భారత్లో ఉన్నటువంటి అన్ని మీడియా ఛానల్స్ను ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ద్వారా నిర్వహిస్తున్నటువంటి ఏ రకమైన ఎక్సర్సైజ్ కానీ మరి అదేవిధంగా ఆపరేషన్స్కి సంబంధించినటువంటి మూమెంట్స్ని లైవ్ టెలికాస్ట్ చేయొద్దని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఇండియన్ అడ్వైజరీలో ఏం మెన్షన్ చేశారనేది చూసినట్లయితే ఇంతకుముందు ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ద్వారా జరిపినటువంటి ఎన్నో రకాలైనటువంటి ఆపరేషన్స్, కార్గిల్ వార్, ముంబై టెర్రర్ అటాక్, కాందహార్ హైజాకింగ్ లాంటి సమయాల్లో మీడియా మిలిటరీ మూమెంట్స్ను తమ ఛానల్ యొక్క టీఆర్పీ రేట్ను పెంచుకోవడం కోసం లైవ్ టెలికాస్ట్ చేయడం అయితే జరిగింది. అలా చేయడం వల్ల ఆ టెర్రర్ అటాక్స్ వెనుకున్నటువంటి టెర్రర్ మాస్టర్ మైండ్స్కి ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ యొక్క మూమెంట్స్ తెలుసుకోవడం చాలా సులభమైంది. దాంతో వారు జాగ్రత్త పడడమే కాకుండా మన సెక్యూరిటీ ఫోర్సెస్కి వ్యతిరేకంగా నిర్ణయాలను తీసుకునేవారు. ఈ విధంగా ఈ లైవ్ టెలికాస్ట్ల వల్ల ఎన్నో ఆపరేషన్స్లో అనేక మంది మన సోల్జర్స్ని మనం కోల్పోవడం అయితే జరిగింది. ఈ విధంగా లైవ్ టెలికాస్ట్ని థ్రెట్గా గుర్తించినటువంటి మన భారత ప్రభుత్వం మీడియా లైవ్ కవరేజ్ను రద్దు చేయడం మన ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయంగా ఒకవేళ ఏదైనా న్యూస్ ఛానల్ టీఆర్పీ రేట్ కోసమై లైవ్ టెలికాస్ట్ చేసినట్లయితే టెలివిజన్ నెట్వర్క్ రూల్స్ 2021కి వ్యతిరేకంగా భావిస్తూ ఆ ఛానల్స్పై స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటామంటూ, ఒకవేళ న్యూస్ లైవ్ టెలికాస్ట్ చేయాలంటే దేశంలో ఇమిగ్రేషన్ లాంటి ఎన్నో రకాలైనటువంటి సమస్యలున్నాయి, వాటిపై ఫోకస్ చేయమన్నారు. అంతేకాకుండా మరోవైపు మన ఆర్మీ, నేవీ సోషల్ మీడియాలో కొన్ని ఆపరేషనల్ ప్రిపేర్నెస్ని చూస్తూ ఫొటోస్ పోస్ట్ చేస్తున్న దాన్ని బట్టి చూసినట్లయితే మన గవర్నమెంట్ మరి అదేవిధంగా మన ఆర్మ్డ్ ఫోర్సెస్ ఒక వారం లేదా ఒక నెల సమయం తీసుకున్న ఇంతకుముందు ఎన్నడూ జరగని రీతిలో ఈసారి ఈ పాకిస్తాన్ టెర్రరిజానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు పక్కాగా చర్యలు తీసుకొని ఉన్నారు. మరోవైపు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయినటువంటి ఎస్ జయశంకర్ సార్ అనేక దేశాలను విజిట్ చేస్తూ, ఫర్ ఎగ్జాంపుల్ ఈజిప్ట్, సౌదీ అరేబియా లాంటి దేశాల విదేశాంగ మంత్రులతో స్పెషల్గా పహల్గామ్ టెర్రరిజం గురించి మాట్లాడుతూ టెర్రరిజానికి వ్యతిరేకంగా సపోర్ట్ను చేకూర్చడం అయితే జరుగుతోంది. ఈసారి మాత్రం భారత్ ద్వారా భూమి, ఆకాశం, నీరు ఏ దారి వదలకుండా పాకిస్తాన్ టెర్రరిజంపై ఆపరేషన్ చేసే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి. అంతేకాకుండా టర్కీ, అజర్బైజాన్, చైనా లాంటి దేశాలు కూడా ఈ సమయంలో పాకిస్తాన్కి సపోర్ట్గా నిలవడం లేదు. సో ఫైనల్లీ ఫ్రెండ్స్, నన్ను అడిగితే ఇదే సరైన సమయం. పాకిస్తాన్ టెర్రరిజంను పూర్తిగా అంతమొందించడమే కాకుండా ఇన్ని రోజులు పాకిస్తాన్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి పీఓకేను మన ఆధీనంలోకి తీసుకునే సరైన సమయంగా చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ ఇష్యూకి సంబంధించి మీ ఒపీనియన్ కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరి అదేవిధంగా మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ వీడియోని ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.